హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుభాష్. ఇప్పుడు మనం చూడబోయే మ్యూజియం పార్ట్ 2 చూడబోతున్నామండి. ముందుగా పాతకాలంలో ఉపయోగించిన సాంప్రదాయ చీరలు మరియు పట్టు పంచెలు మరియు వివిధ రకాలైన చీరల డిజైన్స్ చూద్దాం రండి. ఇదే ఆ గది ఫ్రెండ్స్. రండి లోపలికి వెళ్దాం. చూడండి, కొట్టాడి చెక్స్ సారీస్ అండి, రివర్స్ పళ్ళు సారీస్, దాని పక్కన పట్టు పంచెలు, చెక్స్ విత్ రుద్రాక్ష డిజైన్స్ చీరలు, చెక్స్ విత్ వంకీ బోర్డర్ సారీసు, కోటకమ్మ డిజైన్ సారీసు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. 400 సంవత్సరాల ముందు వాళ్ళు ఉపయోగించిన చీరలండి. చూడండి, కోటకమ్మ డిజైన్ అండి. దీని పక్కనే మనకి అన్ని కలర్స్కి సంబంధించిన ఒక పటం ఉందండి. ఆ పటం కూడా చూపిస్తాను మీకు. దీంతో అన్ని రకాల కలర్స్ అండి, ఇన్ని కలర్స్ ఉంటాయి అనేసి. దాని పక్కన అన్ని రకాల డిజైన్ బోర్డర్స్ మరియు పాతకాలంలో యువత ఉపయోగించిన వెండి పూత పూసిన తల టోపీలండి. అవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవే అండి అవి. ఆ తల టోపీలో వెండి పూత పూసినటువండి. ఇవి అనేక రకాలైన డిజైన్స్ అండి. మనం అలాగే లోపలికి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఒక బీరువా ఫుల్గా బీరువాలుగా ఉన్నాయి. చూడండి, బంగారు పూత పూసిన పట్టు చీరలు. చూడండి ఫ్రెండ్స్, ఆ కాలంలో పట్టు చీరలు అండి. బంగారం పూత పూసిన ఒరిజినల్ కంచి పట్టు అండ్ కంచి బంగారు సారీస్ అండి ఇవి. చూస్తున్నారా? దాని పక్కన బీరువాలో బనారస్ పట్టు పావడాలు, దాని పక్కన చెక్స్ విత్ వంకీ బోర్డర్స్లో చీరలు మనం చూస్తున్నామండి ఇప్పుడు. ఇవన్నీ సుమారు 400 సంవత్సరాల చీరలు అండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్ని చెక్స్ సారీస్ అండి, రివర్స్ పల్ సారీసు, చెక్స్ విత్ వంకీ బోర్డర్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. అన్ని ప్యూర్ జరీ అండి. ముబ్బాగం సారీస్ అండి విత్ రుద్రాక్ష బోర్డర్ అండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనం అడిగితే వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూపిస్తారు. చూడండి, కొట్టాడి చెక్స్ అండి. చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. నిజంగా గ్రేట్ కదండి. అప్పటి కాలం సారీస్ ఇంకా వాళ్ళు భద్రంగా ఉంచున్నారంటే. మనం అలాగే బయటకు వస్తాము ఫ్రెండ్స్. చూడండి, బయటకు వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు మళ్ళీ మనము దీపాల దగ్గరికి వెళ్తామండి. అనేక రకాలకు సంబంధించిన పూజా దీపాలండి. ఇక్కడ అనేక రకాల సాంప్రదాయపు దీపాలు మనకు ప్రదర్శనకు ఉంచారండి. చూడండి, ఇవన్నీ అప్పట్లో వాళ్ళు ఉపయోగించినటువండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వాళ్ళ పూజా గది అండి. అద్దం లోపల ఉన్న చూడండి, ఇది వాళ్ళ పూజా గది అండి. దాని కింద కూడా చూసారంటే మనకి మట్టితో చేసిన దీపాలండి. చాలా రకాల మట్టితో దీపాలు చేసి ఉన్నారు. రండి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి చూస్తాం. ఇది నూనె ఆడించేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో తిరగలి చూడండి, ఇంకా కూడా పనిచేస్తుందండి. అలాగే రాయితో చేసిన తిరగలి కూడా ఉంది ఇక్కడ. రుబ్బు రోళ్ళు ఇంకా చాలా ఉన్నాయండి. వీటి మధ్యలో తులసి కోట చాలా చక్కగా అందంగా ఉందండి. ఇప్పుడు నేను చూపించేది డైనింగ్ హాల్ అండి. చూడండి, గోడ మీద బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లాత్ మీద వెజిటేబుల్ కలర్స్తో వేసిన వినాయకుడు మరియు మూషిక వాహన వినాయకుడు అండి.
రెండు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి మూషిక వాహన వినాయకుడు. చూసారా? ఆ పక్కనే కలంకారీతో వేసిన వినాయకుడు అండి. పక్కన హంసవాహనం మీద సరస్వతీదేవి, దాని పక్కనే మనకి ట్రీ ఆఫ్ లైఫ్ అండి. మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ డిజైన్ అంటండి ఇది. ఈ సరస్వతి కూడా శ్రీకాళహస్తికి చెందిన పెయింట్సే అండి. చూడండి ఈ సరస్వతీదేవి అండి. ఇంకా గణేశుడు, ఇంకా చెక్కతో చేయబడిన గణేశుడు, రిషభ వాహనం మీద శివపార్వతులు, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యలో డైనింగ్ టేబుల్ ఉన్నాయి. మనం పక్క గదిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వంట పాత్రలు, అదే అండాలు, గరిటెలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రకాలైన వంట పాత్రలు ఉన్నాయి. అన్ని రాగి ఇత్తడితో చేసినటువంటి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాలైన పాత్రలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అప్పట్లో అన్నీ ఉండేవాళ్ళందరూ వచ్చి వీళ్ళే కదండి, జాయింట్ ఫ్యామిలీసే అంతా, కాబట్టి వాళ్ళకి కావాల్సినటివన్నీ ఒకే గదిలో, దీనికి సపరేట్గా గది ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ ఒక కాఫీ రోస్టర్ కూడా ఉంది ఫ్రెండ్. చూడండి ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో. ఇప్పటికీ వాళ్ళు ఉపయోగిస్తున్నారంటండి వాటిల్ని. ఒక్కొక్కటి చాలా వెయిట్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కాఫీ రోస్టర్ అండి. రండి మనం వేరే గదిలోకి బొమ్మలు చూద్దాం. ఇంకో గదిలోకి వచ్చిన తర్వాత ఆడ బొమ్మలు ఉంచున్నారండి అల్మారాల్లో. ఇవన్నీ భారతీయ పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన వాటివండి. వాటిని బొమ్మల రూపంలో ఉంచారండి. చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం బయటకు వచ్చి మేడ మీద ఏమున్నాయో చూద్దాం రండి. మేడ మీదకి వెళ్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించే దానికన్నా మీకు డైరెక్ట్గా చూసారంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఉయ్యాలలు ఉన్నాయండి, చెక్క మరియు ఇత్తడితో చేసినటివి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూడా పనిచేస్తున్నాయి అవి. ఇంకా నడక బండి కూడా ఉందండి ఇక్కడ. మనం ఇప్పుడు కింద చూసాము, ఇప్పుడు పైకి వచ్చి చూస్తున్నామండి. ఇదిగోండి నడక బండి ఇది. రండి మనం ఆ పక్క గదిలో ఇంకా వీణలు, తంబూరాలు అవన్నీ ఉన్నాయండి, చూస్తాం రండి. చూడండి ఫ్రెండ్స్, వ్యూ కింద చూసాము. ఇప్పుడు మనం పైన వచ్చాము టాప్కి. పక్క గదిలో ఉండే వీణలు, తంబూరాలు, మృదంగం మరియు వివిధ రకాలైన సాంప్రదాయకరమైన వాద్యాలకు సంబంధించినటువంటివి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఒక్కొక్కటి నిదానంగా చూపిస్తాను. అనేక రకాలు ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా కాంచీపురం వచ్చినప్పుడు శ్రీ ఏకామనాథేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ ముందు వీధిలోనే ఉందండి ఇది. ముందు వీధిలోనే లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కనిపిస్తాయండి. ఆ మ్యూజియం ఉంటుంది. చాలా బాగున్నాయండి. మీ పిల్లలకి చూపించండి. భావి తరాలకి మనం చూపిస్తేనే కదండి వాటి విలువ వాళ్ళకి తెలుస్తుంది. అప్పట్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమున్నాయో వాళ్ళకి తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ మన కళలండి. మనం చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు ఫ్రెండ్స్.
చూడండి. చాలా బాగున్నాయండి. అన్ని చెక్కతోనూ వాటితోనూ వివిధ రకాలైన మెటల్తో చేసినటివే అండి. అప్పట్లో వాళ్ళు అప్పట్లో ఉండే వాళ్ళన్నీ యూస్ చేసినటివే అండి. ఇవన్నీ కొత్తగా మన కోసం తీసుకొచ్చి పెట్టినటివి కాదండి ఇవి. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ అద్దాల మేడల్లో అద్దాల అరల్లో అమర్చిన బొమ్మలు చాలా ఉన్నాయండి. అన్నిటినీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. చూడండి, చూపిస్తూ వెళ్ళిపోతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పెట్టున్నారో. ఇప్పటికీ వాటిని అలాగే మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి. అన్ని రకాలైన బొమ్మలు ఉన్నాయండి. అన్ని రకాల వృత్తులకు సంబంధించినటివి ఉన్నాయి. అన్ని రకాలైన జంతువులకు సంబంధించినటివి ఉన్నాయి. అన్ని రకాలైన ఇతిహాసాలకు సంబంధించిన భారతీయ పురాణాలు ఉన్నాయండి దీంతో. చూడండి ఫ్రెండ్స్, తోలుబొమ్మలాటకు సంబంధించిన బొమ్మలు మరియు రాట్నం ఇక్కడ మనం చూడొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూసాము. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే వెళ్ళిన దారిలోనే రిటర్న్ వచ్చినప్పుడు ఈ పక్క గోడ మీద మనకి ఈ వీణలు ఏమేమి వాళ్ళు పెట్టున్నారో అవన్నీ ఒక ఇంట్రడక్షన్ మాదిరి ఇచ్చున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అద్దాల బీరువాలో వచ్చి అనేక భంగిమల్లో ఉన్న వినాయకుడు ఉన్నారండి. అనేక భంగిమల్లో వినాయకుడు చూడండి, ఎన్ని అవతారాల్లో. అలాగే కింద వీణలు మనం చూడవచ్చండి. ఈ గదికి ఎదురు గదిలోనే మనం వెళ్ళామంటే అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన జడ అల్లికలు, కుచ్చుళ్ళు మరియు వివిధ రకాలైన ఆట వస్తువులు నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయండి. అప్పట్లో ఈ డిజైన్స్ అన్నీ ఉన్నాయంటండి. ఆ డిజైన్స్ని అలాగే వదిలేశారు వాళ్ళు, ట్రెడిషనల్ డిజైన్స్ అనేసి. ఈ చెవులకు సంబంధించినటివి కింద చూడండి, అనేక రకాలైన చిన్న చిన్న బొమ్మలు, పరమపద సోపానం, ఆటలకు సంబంధించినటివి, అప్పట్లో టెలిఫోన్ను, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్లో. చిన్న చిన్న జట్కా బండ్లు చూడండి, ఏదో సీల్డ్ ఇచ్చున్నారు వీళ్ళకి అవార్డు. ఇక్కడ చూడండి, హతిరామ్జీ బాబా ఆడుకున్న ఆటలు వాటికి సంబంధించినటువంటి ఆ ఫోటో కూడా ఉంది. అప్పట్లో వడ్డానాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వివిధ రకాలైన తాళిబొట్లకు సంబంధించినటువంటి ఇన్ని రకాల తాళిబొట్లు ఇండియాలో ఉన్నాయంటండి అప్పట్లో. చేతి ఫింగర్స్, వాటికి రింగ్స్, కాలి మెట్లు, కాలి గొలుసులు, మెడ హారాలు, ముత్యాలతో చేసిన హారాలు. చూడండి ఫ్రెండ్స్, నెక్లెస్ అంటండి, నడుముకి వెస్ట్ బెల్ట్ అండి, అదే వడ్డానం. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ పక్క గోడ మీద వచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఈ జడకి సంబంధించినటివే అండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తే మీకు అర్థం కాదు, మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి చూసారంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏదో నా వంతు కృషిగా నేను మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటివి ఎన్నో మీకు నేను చూపించేదానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్,
గవ్వలండి. అప్పట్లో చెప్పులు, గడియారం, దువ్వెనలు, సూట్ కేసులు చూడండి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి హ్యాండ్ క్రాఫ్ట్ అండి, అంతా చేత్తో చేసినట్టువే. విసినికర్రలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, వీడియో ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.